హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలు వచ్చేసి మీరు థంబ్నెయిల్లో చూసిన ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా క్లియర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇది మీరు చూడొచ్చు, మనకి 18 ఇంచులకు సంబంధించిన ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనమాట. ఇది దగ్గర దగ్గర కాస్ట్ అయితే 1450 రూపాయలకి అయితే మనకు వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇది మనకి 2000 దానికైతే పడుతుందని చెప్పుకోవచ్చు. అలానే దీని లుకింగ్ అయితే మీరు చూడొచ్చు, జిఎం కంపెనీది ఫ్రెండ్స్. అలానే దీని యొక్క కార్డు మీరు చూడొచ్చు, 12 months వారంటీకి సంబంధించిన కార్డు. డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి బయటకైతే తీసేద్దాం, అట్లా పట్టుకోండి. ఓకే, ఇది మొత్తానికైతే ఫ్యాన్ అనమాట, ఎగ్జాస్ట్ ఫ్యాను ఫ్రెండ్స్. ఇదైతే ఓల్డ్ది అనమాట, 2021 మోడల్ అనమాట. అప్పటి నుంచి స్టాక్ ఉండడం వల్ల దీని మీద 1600 రేట్ అయితే ఉన్నది. ఆ రేటు ప్రకారం మనకైతే ఇప్పుడు 1450 రూపాయలకి అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూడొచ్చు, ఇది దగ్గర దగ్గర మనకి 18 ఇంచులు అయితే వచ్చింది, ఎడ్జ్ టు ఎడ్జ్ ఆపోజిట్ అనమాట. మొత్తానికి ఇది మీరు చూడొచ్చు, జిఎంది కంపెనీది. దీంట్లో 9 ఇంచ్ ఉంటుంది, అలానే 12 ఇంచ్ 14 ఇంచ్ ఆ విధంగా కూడా ఉంటాయి అన్నమాట. మనకి రూమ్ సైజుని బట్టి, అలానే దీని యొక్క పెట్టిన రౌండ్ గోడకు పెట్టిన హోల్ని బట్టి దీన్ని అయితే మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, దీంట్లో హై స్పీడు అలానే లో స్పీడ్ అయితే ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇది అనేది లో స్పీడ్ అనమాట, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఆర్పిఎం వచ్చేసేమో 1380 ఆర్పిఎం అవుతుంది దీని యొక్క స్పీడ్. హై స్పీడ్ అయితేనేమో 2000 చిల్లర ఆ విధంగా అయితే ఉంటుంది. హై స్పీడ్ ఏమో మనం హై స్పీడ్ మోటార్లు నడిచేటప్పుడు చాలా సౌండ్ అయితే వస్తాయి. ఇది సౌండ్ అయితే అంత రాదని చెప్పుకోవచ్చు. మనకి దాని హెయిర్ సౌండ్ అనమాట, జువ్ అనే సౌండ్ అయితే హై స్పీడ్ నడిచేటప్పుడు అయితే వస్తుంది. అలానే దీని కేబుల్ మీరు చూడవచ్చు, దగ్గర దగ్గర ఇది 2 ఫీట్లు అయితే ఇచ్చారనమాట. దీంట్లో మనకి ఫేసు న్యూట్రల్ 2 అయితే ఉన్నాయి. ఇంకొక వైర్ ఉంటే మాత్రం కొంతమందికి అయితే కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. మెకానిక్లకు అయితే తెలిసిపోతుంది, కానీ నార్మల్గా చూసే వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అవుతుంది. 2 ఉన్నాయి ఫేస్ న్యూట్రల్ అయితే దీనికి. ఇప్పుడైతే హోల్ అయితే ఇది మీరు చూడొచ్చు. ఓకే, ఈ హోల్ అయితే మనం ఫిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, గోడకి కొంచెం పెద్దగానే పెట్టేసి వీళ్ళు హోల్ అయితే పెట్టడం జరిగింది. ఓకే, ఈ 4 హోల్స్లో మనం అయితే పెట్టేసేద్దాం. మార్కింగ్ అయితే తీసుకుందాం. ఈ విధంగా పెట్టినట్లయితే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్జస్ట్ కాదు. రౌండ్గా ఉన్న ప్లేస్లను అయితేనే మనకి అడ్జస్ట్ అవుతుంది. ఈ విధంగా కాకుండా మనం ఈ విధంగా పెట్టినట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మనకి గ్రిప్ కూడా ఉంటుంది అన్నమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, మనకి రౌండ్ హోల్స్ పెట్టిన దగ్గరనైతేనేమో మనం ఎలా కూర్చోబెట్టినా సరిపోతుంది. ఈ విధంగా డబ్బా షేప్లో పెట్టిన కాడనేమో మనం పెట్టిన విధంగానే పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి దీన్ని ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే కొలుద్దాం. ఇది 18 ఇంచులు ఉంది హోల్ టు హోల్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ హోల్ నుంచి వెళ్ళి మనకి ఆ హోల్ వరకు 18 ఇంచులు అయితే ఉన్నది. ప్రతి ఎడ్జ్ ఆ చివరి నుంచి ఈ చివరికి కూడా అంతే అయితే ఉన్నది. ఓకే, దీంట్లో మనకి 9 ఇంచులు ఉంటాయి, అలానే 12 ఇంచులు 14 ఇంచులు ఆ విధంగా కూడా ఉంటాయి. మనకి సైజులను బట్టి అయితే కాస్ట్ ఉంటుంది. ఓకే, కాస్ట్ని బట్టి మనకి సైజ్ ఆ విధంగా అయితే ఉంటుంది. ఏది కావాలంటే అది రూమ్ సైజుని బట్టి మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే ఒక చిన్న రూమ్లో మనమైతే ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే ఫిట్ చేసేసినాం, మీరు చూడొచ్చు. ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఉన్న రూమ్ హీట్ని అంతా బయటికి కొట్టడం కోసం అయితే ఇదైతే ఫిట్ చేసినాం. ఇది చిన్నది, మనకి 12 ఇంచ్ పర్పస్. ఒక చిన్న రూమ్కి హీటింగ్ ఉందనేసి ఇదైతే ఫిట్ చేయడం జరిగింది. బయట పక్క గాలి అయితే పోతుంది. వీటిలోనే మనకి 2-way కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట. ఒకటి బయట గాలి లోపలికి రావడానికి, లోపల గాలి బయటికి పోవడానికి అయితే ఉంటుంది. అవి కూడా ఉంటాయి. ఓకే, ఇది మనకి 2021 మోడల్ కాబట్టి మనకి 1450 రూపాయలు అయితే ఇది వచ్చేసింది. దీని మీద కాస్ట్ 1600 అయితే ఉన్నది. ఇప్పుడైతే రేట్లు ఇంకా పెరిగినాయి అని అయితే చెప్పుకోవచ్చు. ఓకే, మనం మార్కింగ్ అయితే పెట్టుకున్న తర్వాత హోల్స్ అయితే పెడుతున్నాం. మనం 4 పక్కల పెట్టిన హోల్స్ అయితే మార్కింగ్ అయితే వాటిలో హోల్స్ అయితే
పెట్టేసేద్దాం మొత్తం. ఓకే, మొత్తం హోల్స్ మొత్తం పెట్టేసిన తర్వాత వీటిల్లో మనం రాయల్ గ్రిప్స్ అయితే కొడదాం. రాయల్ ప్లగ్లు ప్లాస్టిక్వి. ఈ గ్రిప్స్ అయితే మనం దాంట్లో పెట్టినట్లయితే మన స్క్రూస్ వేస్తే చాలా టైట్ అయితే పట్టేసేసుకుంటాయి. ఓకే, ఈ విధంగా మొత్తం 4 ప్లేసులు అయితే పెట్టేసేద్దాం. ఓకే, గ్రిప్స్ కొట్టించిన తర్వాత ఈ స్క్రూస్ చూడవచ్చు మీరు. మనం సైజుని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. 1.5 ఇంచ్ స్క్రూస్ అయితే తీసుకున్నాం. అలానే ఈ కొన్ని వీటిలలోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది, కానీ ఇవి పర్లేదు, మనకి పర్ఫెక్ట్గా అయితే ఉన్నవి. హోల్స్లోకి వెళ్ళిపోయే దగ్గర కొన్ని వాచర్లు వేసేసుకొని వీటిని అన్నా ఫిట్ చేసుకోవచ్చు మనం. ఆ స్క్రూస్కి వాచర్లు వేసేసి ఓకే, చాలా సింపుల్గా మనం డ్రిల్ మిషన్ లేకున్నా కానీ ఒక బెడ్ కన్నా లేకపోతే మనకి రాయల్ జంపర్ అన్నా పెట్టి హోల్స్ పెట్టి వాటిలో చెక్క కిట్టీలు లేదంటే ఇలాంటి రాయల్ ప్లగ్లు పెట్టి కొట్టి ఇవైతే చాలా సునాయాసంగా అయితే ఫిట్ చేయొచ్చు. అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఓకే, మొత్తం ఫిట్ చేసిన తర్వాత మనం ఈ వైర్ అనేది ఫ్యాన్కి తగలకుండా కొంచెం టేపింగ్ అయితే చేస్తున్నాం, మీరు చూడవచ్చు. టేపింగ్ చేసేసి ఈ వైర్కి అయితే మనం కనెక్షన్ అయితే చేసేద్దాం. రెండిటికి 2 వైర్లు. దీంట్లో ఎర్త్ వైర్ అయితే రాలేదు, ఎందుకంటే 3 పిన్ టాప్ ఉన్న దగ్గరనే మనకి ఎర్త్ వైర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడైతే ఎర్త్ వైర్ అయితే ఏం రాలేదు. ఓకే, మొత్తానికైతే కనెక్షన్ కూడా చేసేసినాం. ఒకసారి చూద్దాం. మనం ఫ్యాన్ అయితే వేసిద్దాం ఒకసారి. లైన్ అయితే ఇక్కడ నుంచి వైర్లు అయితే లాగి దీనికి కనెక్షన్ అయితే ఇచ్చేసినాం. మొత్తానికి ఫైనల్గా ఫిట్టింగ్ ఏ విధంగా ఉందో ఒకసారి మీరు గమనించవచ్చు. ఒక 5 మినిట్స్లో అయితే ఫిట్టింగ్ అయితే మొత్తం కూడాను అయిపోతుంది. దీని యొక్క కాస్ట్ ఎలా ఉందనేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఇప్పుడున్న రేట్లో అయితే చాలా ఎక్కువ రేట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. 18 ఇంచులు అంటే తక్కువ ఏం కాదు. మళ్ళీ 1 ఇయర్ వారంటీ. ఫైనల్గా అయితే నడుస్తుంది పర్ఫెక్ట్గా. సౌండ్ కూడా అంత ఏమైతే లేదు. ఇక్కడున్న కిచెన్లో ఈ గ్యాస్ బల్ల మీద ఉన్న వర్క్ చేసేటప్పుడు ఏమన్నా పొగ లాంటిది ఏమన్నా వచ్చినా కానీ మొత్తం కూడాను మనకి బయటకైతే చాలా సింపుల్గా అయితే పంపే విధంగా అయితే ఉంది. ఆ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో ఏ విధంగా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. మీకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా తెలియజేయండి, తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తా. వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలానే చూస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.